ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ చక్కటి మట్టి కుండలో చేపల కూర, అలాగే మన బీన్స్ తోరన్ అంటారు దీన్ని అయితే మనం ఏంటంటే చిక్కుడుకాయలు ఫ్రై, కొబ్బరికాయ వేసింది, మజ్జిగ చారు, కర్ర పెండలం, అలాగే మన ఇండియా రైస్. చూసారు కదా, ఈరోజు మన వంటలు ఇవి మాట. మన వంట తినే వంట సూపర్. అందుకే తిండికి ఈ దేశంలో డేకా ఉండదు, డోకా ఉండదు. అందరికీ ఇలాంటి మంచి వాళ్ళే దొరకాలని నేను కోరుకుంటున్నాను. తిండి చూసారు కదా, ఈ చేప పేరు ఏంటనేది నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలిసిన చేపలు కానగడతలు, ఇసుక దుంతులు. ఎందుకంటే ఇలాంటి చేప మనం కొనుక్కొని తినం. ఎంత కాస్ట్లీ ఉంటుందంట ఈ చేప రేటు. దీని రేట్ వచ్చి ఇక్కడ వచ్చి $20-30 దగ్గర ఉంటుంది. అది ఇక్కడ డాలర్. ఇండియా కరెన్సీ ప్రకారం ఎంత ఉంటుందో చూడండి. దీనికైతే ఆల్రెడీ కచ్చాబిచ్చా ముక్కలు చేసి ఇస్తారు. 4 చెక్కలు 6 ముక్కలుగా చేసి ఇస్తారు. ఇలా కట్ చేసి మన ఇంటి దగ్గర ఎలాగిస్తారు ఇక్కడ అలాగే. కానీ ఇక్కడ మనం డబ్బులు ఇవ్వక్కర్లేదు. మన ఇంటి దగ్గర అయితే ఈ కట్ చేయడానికి కూడా డబ్బులు తీసుకుంటారు అక్కలు చెల్లెలు. కానీ ఇక్కడ అయితే చేప తీసుకుంటే దానికి వాళ్ళే ఇలా పీసులుగా కట్ చేసి ఇచ్చేస్తారు. మిగతాది మనం ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, పలకలుగున్న చక్కటి చేపని 2 ముక్కలుగా ఇలా ఉంటేనే ఇక్కడ తింటారు. చేపగా తింటారు. బుర్రను అయితే ఇవ్వండి 4 ముక్కలు చేసేసాను. బుర్రను కూడా వదలరు. అలాగే లోపల సన్నను కూడా వదలరు. ఇది కూడా మా సార్కి ఏపిస్తుంది అంటారు. ఇలాంటిది ఒక కత్తి ఉంటే చక్కగా చేప చేసేయచ్చు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాను. నాకు పెద్దగా చేపలు చేయడం రాదు. ఎందుకంటే మన ఇంటి దగ్గర క్లీన్ చేయడం, వేసేసుకుని పైన ఉన్న పులుసు గిలిసి అంతా నీట్గా చేసుకోవడం తప్ప కానీ ఇలా ముక్కలు కూడా చేసుకోము. ఎందుకంటే ఆ చేపగానే తింటాము. ఇంకా సాల్ట్ వేసి క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మనం కర్రీకి స్టార్ట్ చేయాలన్నమాట. చూసారు కదా, ముక్కలు సపరేట్ చేసాం. కొంచెం ఫ్రై చేయడానికి ఆల్రెడీ ఇందులో ఫ్రై చేయడానికి నూనె వేసి, కారం, పసుపు వేసి మొత్తానికి మసాలా పెట్టి ఫ్రై చేయడానికి రెడీ చేసాం. ఇది చేపల కూరకి. కొబ్బరికాయ వేసే చేపల కూర అని చెప్పాను కదా. కొబ్బరికాయ తర్వాత 3 స్పూన్ల కారం, 3.5 స్పూన్ల ధనియాల పొడి, చిటికెడ పసుపు, అలాగే ఉల్లి వేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ ఆడించేద్దాం. అలాగే చింతపండు కూడా మనం రెడీ చేసి వాటర్లో వేసుకొని ఉంచుకున్నాం. ఇది మొత్తం కేరళ స్పెషల్ కర్రీ. చూసారండి, ఇగోండి మా చెల్లి వీడియో కాల్లో మాట్లాడి నాకు కమ్మ కొడుతుంది. నేను చేపల కూర వీడియో తీస్తున్నానని. వీళ్ళంతా నా చెల్లెళ్ళు. చూసారు కదా, మట్టి కుండలో చేపల కూర అంటే దాని రుచే అబ్బా అన్నట్టు ఉంటుంది. ఇగోండి చూసారు కదా, మట్టి కుండల వంట అంటే అబ్బా అన్నట్టు ఉంటుంది. ఎందులో రాలేని రుచి మనం ఇందులో ఉండే కూర రుచి వేరేగా ఉంటుంది. ఇప్పుడు కేరళ స్పెషల్ అంటే కొబ్బరికాయ, అలాగే కొబ్బరి నూనె. ఇప్పుడు నేను ఇందులో వేస్తుంది కొబ్బరి నూనె. అది స్వచ్ఛమైన వాళ్ళు ఇండియా నుంచి తెచ్చుకునే కొబ్బరి చెట్టు, ఇది ఆడించి తెచ్చిన కొబ్బరి నూనె అన్నమాట. సరే కదా, ఇది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని బాటిల్లో కొనుక్కొని ఇలా తెస్తారన్నమాట. ఇండియా నుంచి వచ్చినప్పుడే ఇక్కడ కూడా ఇది కూడా కొందరు అంత స్వచ్ఛమైన ఆయిల్. ఇవ్వండి, ఇప్పుడు నూనెలో మనం ఆవాలు వేసాం. ఇప్పుడు ఇవి చిట్టపట్ట పేలుతూ ఉంటే, అలాగే మన ఉల్లిపాయలు కచ్చిపిచ్చి కలుపుతూ ఉంటే ఎర్ర కర్రలో మారాలంటే. చూసారు కదా, ఏగిన ఉల్లిపాయలు ఇప్పుడు మనం రుబ్బిన కొబ్బరికాయని వేసేసిన తర్వాత చూసారా, ఆ మిక్సీలో దాన్ని 4 ఊపులు ఊపేసి ఇవ్వండి. ఆ వాటర్ని కూడా ఇందులో మిక్స్ చేసేస్తాం. ఈ వాటర్ ఏం సరిపోదు, ఇంకా దీంట్లో మనం వాటర్ కలపాలన్నమాట. ఈ మాదిరిగా మామూలుగా కొబ్బరికాయల వాటర్ కలిపిన తర్వాత మనం మళ్ళీ దీంట్లో చింతపండు పులుసు వేయాలి. ఇప్పుడు టమాటీ ఈ మాదిరిగా చేపల ముక్కల మాదిరిగానే మనం టమాటీ వేయాలి దీంట్లోని. ఎందుకంటే వాళ్ళకి చేపలతో పాటు టమాటీ కూడా అలాగ తింటారన్నమాట. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇది పచ్చిమిర్చి ఈ మాదిరిగా కట్ చేయాలి. ఈ మాదిరిగానే కట్ చేసుకుంటారు కేరళ కర్రీకి. మీకు మనలాగా ఆయిల్లో వేయించరన్నమాట. ఓకేనండి. ఇప్పుడు దీన్ని ఇలా కలిపి దీంట్లో తగినంత ఉప్పు మనం వేయాలి. చిన్న టేస్ట్ చూసుకొని వేసుకుంటే ఉప్పు ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఇప్పుడు దీన్ని మనం ఇంత వాటర్ వేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని కొంచెం ఒక మరుగుడు మరిగినంత వరకు మూత పెట్టి మరిగించిన తర్వాత చేపలు వేయాలి. ఇవ్వండి చక్కగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలను వేసి వెళ్ళి చక్కగా ఈత కొట్టండి అని చెప్తాం. ఓకేనండి. మాదిరిగా వేసుకున్న తర్వాత కరెక్ట్గా కొంచెం ఇప్పుడు మనం సిమ్లో పెడుతూ దీన్ని మరిగించాలి. ఎందుకంటే ముక్కకి గ్రేవీ బాగా పట్టాలి. చూసారు కదా, కొంచెం లైట్గా మరుగుతుంది. ఇప్పుడు మనం ఇందులో మెంతుల పొడి చేసేద్దాం. చేసి మళ్ళీ దీన్ని ఒక కలుపుదాం. ఎంతవరకు ఈత కొట్టాయో చూద్దాం. ఇంకా కొట్టాలి చాలా మట్టుకు ఈత. ఇప్పుడు మనం ఇందులో లాస్ట్ మాత్రమే మనం కొబ్బరి నూనె మళ్ళీ దీని మీద జల్లుతారనమాట. ఇది కేరళ స్పెషల్ కర్రీ ఈ మాదిరిగానే ఉంటుంది. మరి ఎంతవరకు ఈత కొట్టాయో మనకి తెలియాలి కదా.